అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నవ్వుతూ అందరినీ నవ్వుతూ హ్యాపీగా ఉందాం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ సంవత్సరం ఉగాది చాలా సింపుల్గా చేసుకున్నామండి. దేవుడికి ప్రసాదంగా పరమాన్నము, ఉగాది పచ్చడి పెట్టాము. మేముండే రెంట్ హౌస్లో దేవుడికి ప్రత్యేకంగా గది లేదండి. కిచెన్లోనే చిన్న కబోర్డ్ ఉంది. అది ప్లేస్ సరిపోక ఆ కబోర్డు కింద టేబుల్ వేసుకుని ఇలా దేవుడి ఫోటోలు అవి పెట్టుకున్నాము. ఈ కబోర్డ్లోనే ఫోటోలు అవి పెట్టేవాళ్ళమండి. బల్లిలు ఫోటోలన్నీ పడగొట్టినాయండి. పెద్ద పెద్ద ఫోటోలన్నీ పోయినాయి. బాబాగారిని చూసారండి. ఇలా మామిడి కొమ్మని పెట్టడం వల్ల మా బాబాగారు ఇంకా అందంగా ఉన్నారు. చాలా బాగుంది కదండి. ఇంకా ఫోటోలు అవి పడిపోతున్నాయని కిందే టేబుల్ వేసుకొని ఇలా ఫోటోలు అవి పెట్టుకున్నామండి. చాలా దేవుడి ఫోటోలు ఉన్నాయి. వీరబాబు అది చూడండి, మా వీరబాబుని. ఇంక ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుని హారతి అది ఇచ్చేసుకున్నాము. ఉగాది రోజున హ్యాపీగా ఉంటే ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు అంటారు కదా. అందుకే సంతోషంగా ఉండాలండి ఆ రోజు. తులసమ్మకు గౌరమ్మకు పసుపు రాసుకున్నామండి. ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదండి, ఎక్కువ గాలి ఉంటుంది. దీపారాజన ఉండట్లేదు అసలు అని పరమాన్నం ప్రసాదంగా పెట్టి ఇక్కడ పూజ చేసుకున్నాము. రోజు ఇలాగే చేసుకుంటామండి పూజ. మేము ఇలా రోజు ముగ్గులు పెడుతూ ఉంటాను తులసమ్మ ఎదురుకుంటాను. ఉదయం వాకిట్లో పేడకల్లాపది వేసి ఉగాది ముగ్గు వేసుకుని ఇలా రంగులు వేసుకున్నాము. ఈ మామిడి పిందెల డిజైన్ అది నేనే ఓన్గా వేశానండి. చాలా బాగా వచ్చింది ముగ్గు. ఇంట్లో మాకు పూజలన్నీ అయిపోయాక ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 5కి రాజమండ్రి కాంప్లెక్స్ దగ్గర పాత సోమాలమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ప్రతి సంవత్సరం ఉగాదికి వెళ్తాము అమ్మవారి టెంపుల్కి. చాలా జనం వస్తారండి ఇక్కడికి, అస్సలు ఖాళీ ఉండదు. లైటింగ్ అది చాలా బాగా అరేంజ్మెంట్స్ చేస్తారు. ఇక్కడ డెకరేషన్ అది టెంపుల్ చాలా బాగా చేస్తారండి. అమ్మవారిని చూసారా పైన. లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది, ఖాళీ లేదు అసలు, చాలా రష్గా ఉంది. లోపలికి వెళ్ళడానికి మాకు అమ్మవారిని దర్శించుకోవడానికి 2 గంటల టైం పట్టిందండి. చాలామంది జనం వస్తారు ఎక్కడెక్కడి నుంచో. అనుకున్న కోరికలు నెరవేరుస్తారండి అమ్మవారు. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి, గుడి లోపలికి వెళ్ళడానికి. అమ్మవారు లోపల చూడండి, గుడి అంతా పువ్వులతో డెకరేషన్ చేశారు. ఉగాది శుభాకాంక్షలు అని రాశారు అక్కడ. ఇక్కడ మన చేతులతో కొబ్బరిగా కట్టుకొని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చండి. చాలా బాగా ఇక్కడ అమ్మవారిని విగ్రహాన్ని పెట్టారు. మా కొబ్బరికాయనండి అది. కొబ్బరి నీళ్ళు చాలా వచ్చినాయి. ఇది లోపలికి లైన్ అండి అమ్మవారిని దర్శించుకోవడానికి.
అసలు ఖాళీ లేదు. వెంటనే ఇలా దండం పెట్టుకోకుండా అలా బయటకు పంపించేస్తున్నారు. ఇక్కడ ఆడవాళ్ళంతా కోలాటం చేశారు. మేము గుడికి రాగానే చూసాము. కోలాటం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ లైన్లోనే సరిపోయింది మాకు టైం అంతాని. ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రసాదాలు మజ్జిగలు అవి ఇస్తున్నారు. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.